గేమ్ చేంజర్ మూవీ అంత గొప్పగా ఏం అనిపించలేదు. ఈ స్టోరీ కూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేదు. ఇందులో ఒక్కో క్యారెక్టర్ కి ఒక్కొక్క డిఫెక్ట్ పెట్టినాడు. హీరో ఫాదర్ క్యారెక్టర్ కి ఏమో నత్తి అంట, హీరో మదర్ క్యారెక్టర్ ఏమో అట్లా సైడ్ కి చూస్తుందంట, మళ్ళీ సునీల్ క్యారెక్టర్ ఏమో సైడ్ కి నడుస్తుందంట. ఇవన్నీ అన్న అనవసరమైనవన్నీ క్యారెక్టరైజేషన్ అంది పెట్టినాడు. బాలే అసలు అవి బాలేదా ఇది. అంజలి క్యారెక్టర్ కూడా సెట్ అవ్వలేదు, బాగా అనిపించలేదు ఆమె క్యారెక్టర్. ఆ హీరో హీరోయిన్ మధ్య సీన్స్ కూడా అసలు హీరోకి కోపం తగ్గాలంటే హీరోయిన్ చెప్తుంది ధో పనాలంట. అది అసలు ఏదో వెరైటీ క్రింజిగా ఉంది, అసలు ఏదో అనుకుని పెట్టినారు. కానీ వాళ్ళిద్దరిది ఫ్లాష్ బ్యాక్ ఆ కాలేజ్ సీన్స్ కూడా బాలేవు అసలు అంతా. ఇందులో ఐఏఎస్ అంటే ఒక దేశానికే రాజు అన్నట్టు చూపించాడు. హెలికాప్టర్ లో దిగుతుంటాడు, గన్ తో కాల్స్తుంటాడు. ఒక సీన్ లోనేమో ఐఏఎస్ ఉన్నోడు సడన్ గా ఐపీఎస్ అవుతాడు. అసలు ఏమనుకున్నారా బాబు దాన్ని. అసలు నాకు ఈ మూవీలో నచ్చినవి అయితే శ్రీకాంత్ క్యారెక్టర్ బాగుంది, ఇంకా ఎస్జే సూర్య క్యారెక్టర్ కూడా బాగుంది. ఎస్జే సూర్యకి మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది. హీరోదేమో మామూలు సింపుల్ గా ట్రైలర్ లో వస్తుంది కదా మ్యూజిక్, అదే మ్యూజిక్ పెట్టేసినారు. హీరో మ్యూజిక్ కన్నా ఎస్జే సూర్య మ్యూజిక్ సూపర్ ఉంది. అసలు సాంగ్స్ కూడా వినడానికి బాలేవు, ఓన్లీ విజువల్ గా అయితే బాగున్నాయి. అంత బడ్జెట్ ఉంది కదా అని చెప్పి 100-200 మంది డాన్సర్స్ ని పెట్టేసి అంత గ్రాండ్ సెట్టింగ్స్ అంతా వేసి అన్నీ చేశారు. కానీ బాలే ఫైనల్ గా అవుట్పుట్ అయితే. ఆ ఫస్ట్ సాంగ్ కూడా రామచా సాంగ్, అసలు కొరియోగ్రఫీ మాత్రం అస్సలు బాలేదు, అసలు సెట్టే కాలేదు డాన్స్. అసలు నేను అదే అనుకుంటా, రామ్ చరణ్ ఏంది ఇలాంటి స్టెప్స్ ఎట్లా ఒప్పుకున్నాడు అసలు అని. ఈ మూవీ ఇంకా బడ్జెట్ ఉంది కాబట్టి అన్ని గ్రాండ్ గా చూపించాలి కాబట్టి గ్రాండ్ గా చూపించారు అంతే. మెయిన్ స్టోరీ స్క్రీన్ ప్లే దొబ్బేసినాయి అంతా. ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది మైండ్ లో, బడ్జెట్ మిస్యూజ్. ఇంకా ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2/5, వన్ టైం వాచబుల్. దెబ్బేసినాడు శంకర్ మళ్ళీ.